జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఒరే నాన్న, మీ అమ్మమ్మకి మనం ఇక్కడ ఉండటం ఇష్టం లేదురా. అందుకే ఇలాంటి చెత్త పనులన్నీ చేస్తుంది. మనల్ని వెళ్ళగొట్టేదాకా అది నిద్రపోదురా. మనమే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. మీరెందుకు ఆగారు? డాన్స్ చేయండి. మనం వెళ్ళిపోదాం రా, వెళ్ళిపోదాం. వదినా వదినా వదినా, ఏళ్ళకి వెళ్ళిపోవడం ఏంటొదినా? కాంతమ్మతో ఈ పనులన్నీ ఎందుకు చేస్తుందో నీకు తెలుసు కదా? తెలుసు చిట్టమ్మా. అందుకే ఆ సౌండ్లకి నా కొడుకు బెదిరిపోయి ప్రాణాల మీదకి తెచ్చుకోకముందే ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని నేను నిర్ణయించుకున్నాను. నన్ను ఆపొద్దు చిట్టమ్మా, నేను వెళ్తాను. అత్తయ్య, మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు, కానీ ఇక్కడ ఉంటే మాత్రం మా అమ్మ నా కొడుకుని నాకు దక్కనివ్వదు. కుదిరితే అద్దెలైనా తీసుకుంటాను, అంతేకాని ఈ ఇంట్లో మాత్రం ఉండను. వదిన వదిన ఆగుదిన, ఒక్క నిమిషం ఆగు. బుద్ధి లేని మీ అమ్మకి బుద్ధి చెప్పి మార్చాలే కానీ ఆవిడని పెట్టి మనం దూరంగా వెళ్ళిపోకూడదు వదినా. ఏం మాట్లాడుతున్నావు చిట్టమ్మా? అవును వదినా, మనం చేయాల్సింది ఆవిడ్ని వదిలి దూరంగా వెళ్ళటం కాదు, ఆవిడలో ఉన్న చెడుని దూరంగా పంపించడం, ఆవిని మార్చి మనిషిగా తీర్చిదిద్దటం. అది జన్మకి జరగదు చిట్టమ్మా. ఆ విషయం నాకు తెలుసు వదినా. అలాగని మనమందరం ఆవిడ్ని వదిలి వెళ్ళిపోతే ఇంకా రాక్షసులు తయారవుతుంది. అహంకారంతో స్వార్థంతో మనిషి అన్న విషయమే మర్చిపోతుంది. అలా జరగకుండా ఆవిడికి మనం గట్టిగా బుద్ధి చెప్పాలి, ఆవిడ్ని మనిషిలా మార్చాలి. కరెక్ట్గా చెప్పావు చిట్టమ్మా. ఇంతమంది చుట్టూ ఉంటేనే ఇన్ని దుర్మార్గాలు చేస్తుంది మా అమ్మ. మనం కూడా వదిలి వెళ్ళిపోతే జంతువులా తయారవుతుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం రా? ఆ వచ్చిన వాళ్ళని భయపెట్టు అదరగొట్టు ముందు ఇక్కడి నుంచి పంపించామంటే అమ్మ షాక్ అవుతుంది, అల్లుడు సైలెంట్ అయిపోతాడు. అవును బాబా, ఈ సమస్యకి పరిష్కారం ఒకటే. ఆ వచ్చిన అభిమానుల్ని అదరగొట్టేసి బెదరగొట్టేసి ఇక్కడి నుంచి ఎలాగోలాగా ఇళ్ళగొట్టేయాలి. అది మన వల్ల అవుతుందా చిట్టమ్మా? ఎందుకు అవ్వదునా? అబ్బా ఊరుకోనన్నా, ఊరుకోనన్నా. అమ్మా, ఇప్పుడు నువ్వు ఏడ్చేస్తావంటే నేను చెప్పేది జాగ్రత్తగానండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.